పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నారా? తెలిసే మాట్లాడుతున్నారా? మా కన్నతల్లి మాకు జన్మనిచ్చిన మహావీర తాడగాసురా మరణించింది ప్రభు. మరణించలేదు ప్రభు, మరణింపజేశారు. మరణింపజేయడం అంటే మమ్మల్ని చంపేశారు ప్రభు. తాడగాసురా అంత ఆకలైతుందట ఎవరు చంపారు? అంతటి మహావీరుడు అవి తింటే కడుపులో వస్తుంది పాగమను అతడే కాదు, అతని తమ్ముడు లక్ష్మణ్ కూడా చెప్పిరాకు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ సమస్తుండే కానీ కడుపు ఎవరా? రామలక్ష్మణుడు. అయోధ్య పాలకుడు దశరథ మహారాజు కుమారుడు ప్రభు. రెండు తీసుకుంటాం. ఇద్దరికిద్దరు అసమాన వీరులు, సహాయ సూర్యుడు ప్రభు. చాలించండి మీ అనుచిత ప్రయోగం. యాగములా పుడగంబగ భ్రాజితుని అలగడ మాత్రమే కాక ఆరిగల వంటి విరోధుల భానుగము మగవాడికి ప్రతిదినం తప్పనివరా మన్నించండి దేవరా. ఇంతకు మీరు మీ తల్లికి అంత్యక్రియలు చేశారా? అది లేదా? ప్రభు, అది ఆ ప్రాంతములో రాబందులు ఎక్కువ ప్రభు. మమ్మల్ని కాటగామాల కలపడం మొదలు వెళ్ళివ్వలేదు. కాకర కార్యం అమ్మే నిర్వహించాయి ప్రభు. పోనీలే, అలాగైనా ఆమె కలగరం తగిన గౌరవం లభించింది. రాబందులను రామబందులు అంటారని కూడా వినికిడి ప్రభు. ఆ సంగతి వదిలే. ఇతర దేశంలో యాగం సమాప్తమైందా? లేదు ప్రభు, ఇంకా సాగుతూనే ఉంది. 7 దినముల కార్యక్రమాల ప్రభు. అట్లయినా మీరు వెంటనే వెళ్ళి యాగం పూర్తి కాకుండా యాగబలం వారికి దక్కలేకుండా చేయండి. వారం దినముల శ్రమ వృధా అయిందంటే ఆ పురుల గర్భం అడగాలిపోయినట్లే.